హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలువంటకాలు జయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్న మునగాకు పౌడర్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. దాన్ని ఎలా వాడుకోవాలో, ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. దానికోసం అయితే ముందు మునగాకుని మనం ఆర్గానిక్ ఫామ్ నుంచి తెచ్చుకున్నామండి. కరివేపాకు, మునగాకు రెండు సమానంగానే తీసుకొని చూసారు, మునగాకు కొంచెం ఎక్కువ ఉండేలాగా, కరివేపాకు తక్కువ ఉండేలాగైనా తీసుకోవచ్చండి. దాన్ని తీసుకొని శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి ఒక క్లాత్ మీద ఒక రోజంతా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకున్నానండి. ఆ తర్వాత పౌడర్ చేయడానికైతే ఒక చిన్న కప్పుతో మెంతులు, ఒక 2 స్పూన్ల సోప్ని అయితే తీసుకున్నాను. నేను తీసుకునే కరివేపాకు, మునగాకుకి చూసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని, ఇనుప బాండీలో రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఐరన్ కంటెంట్ కూడా వస్తుంది కాబట్టి మంచిగా రోస్ట్ కూడా అవుతాయండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న చిన్న కప్పు మెంతుల్ని, అలాగే అలాగే సోప్ని, ముందు మెంతులు మంచిగా వేగిన తర్వాత కొంచెం మనం దించేస్తామన్న ముందు కొంచెం సోప్ వేసుకొని, ఇది కూడా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మంచి సువాసన వస్తాయండి. మెంతులు వేగుతుంటే కలర్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ అవుతుంది. అప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే ఇవి వంపేసుకొని, తర్వాత అదే బాండీలోని మనం డ్రై అవిన మునగాకుని, కరివేపాకుని తీసుకోవాలండి. చూసారు కదా, దీన్ని కూడా మీడియం మంటలో పెట్టుకొని దాన్ని బాగా, అంటే కింద మాడిపోతూ ఉంటుందండి, బాగా తిప్పుతూ మంచిగా అలాగా అది క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. మనం మునగాకు జ్యూస్ పచ్చిది తాగాలంటే పసరు వాసన వస్తుందండి. పిల్లలు తాగలేరు, పెద్దవాళ్ళు కూడా తాగడానికి. అలాగే కొంతమందికి అలా తాగడం వల్ల కొంచెం డైజెషన్ కూడా కష్టం అవుతుందండి. అందుకని చెప్పి ఇలాగ మెంతులు కూడా చేసుకోవడం వల్ల షుగర్ పేషెంట్లకు కూడా మంచిదండి. మెంతులు కూడా మనకి హెల్త్కి మంచిది. సోప్ అయితే డైజెషన్ అవడం కోసం కొంచెం సోప్ వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుందండి. దీన్ని ఇలా మనం చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసుకొని చక్కగా మంచిగా పౌడర్ చేసుకొని, తర్వాత మనం స్టైన్ చేసుకుంటే ఏమైనా కాళ్ళు ఏమైనా ఉంటే పోతాయండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇలా వేసి తర్వాత స్టైనర్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే దీన్ని స్టోర్ చేసుకొని చక్కగా చల్లారిన తర్వాత మనం డైలీ మార్నింగు గోరువెచ్చని వాటర్లో కానీ, అలాగే లేదంటే మజ్జిగ తాగేటప్పుడు కానీ, లేదంటే మనం ఏ ఇడ్లీ పిండి, దోశ పిండిలో కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని, పిల్లలకి మనకు మామూలుగా తినమంటే తినరు కదండి. మనకి మునగాకు అన్నది 360 రోగాలకైతే నయం చేస్తుంది కాబట్టి దీన్ని ఎలా అయినా వాడుకోవచ్చండి. చూసారు, మంచి గ్రీనరీ కలర్ అయితే వచ్చిందండి. నేచురల్ కలర్స్ అండి. నేను ఎటువంటి కెమికల్స్ ఏమీ వాడకుండా చక్కగా తయారు చేసుకున్నాం. దీన్ని చక్కగా మంచిగా డ్రై అయిన మనకి గాజు చేసేలో కానీ దేంట్లో కానీ ఇలాగా స్టోర్ చేసుకొని మనం దీన్ని ఎలా వాడుకోవాలో చూపిస్తాను రండి. చక్కగా పల్చటి మజ్జిగలో షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మనం చక్కగా మజ్జిగ చేసి పెట్టుకున్న మజ్జిగని చక్కగా, అలాగే వాటర్ని కానీ, అదే నా చక్కగా నైటు కొంతమంది అయితే నైట్ ఈ పౌడర్ వాటర్లో వేసి పెట్టేసి లేవగానే మార్నింగ్ తాగొచ్చండి. లేదంటే గోరువెచ్చటి మార్నింగ్ లేచిన తర్వాత గోరువెచ్చటి నీటిలో కూడా, అవి గోరువెచ్చని వాటర్ అండి, ఆ వాటర్లో కొంచెం పౌడర్, అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ ఒకేసారి ఎక్కువ తీసుకుంటే కొంతమందికి కొంచెం తాగడానికి ఇబ్బంది అవుద్ది. అందుకని కొంచెమే తీసుకోవాలండి ఫస్ట్. అలా 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 అయితే మనకి అలవాటు అవుద్ది. చపాతీ పిండిలో కానీ ఏదో ఒక రూపంలో ఈ పౌడర్ని అయితే మనం వాడుకోవచ్చండి. పచ్చాకుని అయితే వాడుకోవడం కొంచెం కష్టం అవుద్ది కదా. చూసారు కదా, నేను ఎంత పావు చెంచా వేసానండి. అలా మనం టేస్ట్కి తగినంత అలా వేసుకోవచ్చండి. కొంచెం ఆ వాటర్లో అలా వేసి నిమ్మరసం వేసుకొని, కావాలితే తేనె కూడా వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం బెల్లం, లేదంటే అలా కూడా తాగివచ్చండి. చూసారు కదా, కొంచెం తేనె అయితే వాటర్లో వేస్తున్నాం, మజ్జిగలో అయితే మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఆ పౌడర్తో తాగివచ్చండి. వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అవుద్దని చక్కగా మునగాకుని ఇలా కూడా వాడుకోవచ్చని అయితే నేను ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాను. మీకు కూడా తెలియజేయడం కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు మంచిగా కామెంట్ పెట్టడం వల్ల, లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల కొత్తగా నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.